గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. పరాభావనవ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరంలో వీరికి కలిసి వచ్చేటువంటి సూచన ఏమిటి? ఆర్థికంగా ఏ నెలలో వీరు నిలబడగలుగుతున్నారు? అనారోగ్య సమస్య కానీ ప్రమాదాలు కానీ పొంచి ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటే, ముందుగా కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం 2 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యాలు 4 గాను, అవమానాలు 7 గాను చెప్పడం జరుగుతోంది. అయితే వీరు ఈ సంవత్సరంలో ఆలోచన ద్వారా గుప్తంగా ఉంటుంది. ఏ పనినన్నా ప్రారంభం అయ్యేంత వరకు కూడా ఎవరికీ తెలియచేయరు. ఆర్థికంగా 2 ఇన్కమ్లను జనరేట్ చేసుకుంటారు. ఒకటి స్లీపింగ్ పార్ట్నర్గా బిజినెస్ పెడుతూ, మరొకటి వీళ్ళ వ్యాపారాన్ని కానీ లేదా వీళ్ళ ఉద్యోగాన్ని కానీ కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికంగా కాస్త నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కూడా వీరికి అద్భుతమైన విషయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో వీరు ఖచ్చితంగా 2 జీతభత్యాలు తీసుకునే అవకాశం ఏర్పడుతోంది. పైగా గోప్యంగా కొత్త స్త్రీ పరిచయాల వల్ల, కొత్త పురుషుడి పరిచయాల వల్ల వీరు జీవితాన్ని గోప్యంగా కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఖచ్చితంగా వీరు అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. పైగా అనవసరమైనటువంటి ఆలోచనలకు కానీ, అనవసరమైన అధిక వడ్డీ కానీ ఆశపడటం అనేది జరగదు. ఏది ఖచ్చితము, ఏది అవాస్తవము, ఏది వాస్తవం అనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి అవకాశం లభిస్తోంది. సొంత ఇంటి కళ ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి నెరవేరుతోంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి తాత ముత్తాతల ఆస్తి కానీ, కోర్టు సంబంధితమైన విషయాలు కానీ జయకేతనం అనేటువంటి ద్వితీయాంకంలో ఇస్తున్నారు. ద్వితీయాంకంలో వీరికి పట్టింది బంగారంగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారు రాజకీయంలో ఉన్న వారికి ప్రథమాంకంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ద్వితీయాంకంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారే మీకు పట్టం కట్టేటువంటి అవకాశం ద్వితీయాంకంలో ఏర్పడుతోంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతోంది. కాస్త శ్రమపడాలి. మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయండి విద్యార్థులైతే. పైగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ద్వితీయాంకం కలిసి వస్తుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు శుభవార్త అనేటువంటిది ప్రథమాంకంలో వింటారు. అయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం అనేటువంటిది అభివృద్ధి చెందించుకోవడానికి కొత్త పొంతలను ఎంచుకుంటుంటారు. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏప్రిల్లో మొదలుపెట్టండి. అన్నీ కూడా పనులు చకచక జరుగుతూ ఉంటాయి. ఆటంకాలు జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఈ కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు అనేటువంటివి వచ్చేటువంటి జూన్ నుంచి మొదలుపెట్టుకుని ఆగస్టు వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ జూన్ టు ఆగస్టు వరకు కూడా మీరు ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కాళ్ళకు సంబంధించి, ముఖ్యంగా మోకాలకు సంబంధించి ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. పైగా ఈ కర్కాటక రాశి వారు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ గోప్యంగా చేసేటువంటి స్నేహాలు బయటపడకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడాను ఇంట్లో ఆమదంతో దీపారాధన చేయండి. ఇబ్బందులు అనేటువంటివి ఎక్కడ కొనసాగించే అవకాశం లభించదు. పైగా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను మంచి ఆలోచనలతో మీకంటూ ధనం సంపాదించుకోవడానికి మార్గాలు వెతుకుతూ జయకేతనం ఎగరవేస్తూ 10 మందికి ఆదర్శప్రాయంగా ఉంటారు. కానీ ఈ కర్కాటక రాశి వారు వచ్చేటువంటి సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ బంగారు ఆభరణాలు పోగొట్టుకునేటువంటి అవకాశం లభిస్తుంది.
కాబట్టి ఈ 2 నెలల్లో మీ యొక్క విలువైన వస్తువులు దాచుకోండి. ప్రతిరోజు కూడా నమో షణ్ముఖాయ నమః అని అనుకోవడం. మెల్లో ఈ కర్కాటక రాశి వారు 6 ముఖాల రుద్రాక్షం ధరించడం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చందనాన్ని అడ్డంగా ధరించండి. మధ్యలో ఆరావాలి కుంకుమని వృత్తాకారంగా పెట్టుకోండి. కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీకు అద్భుతమైనటువంటి చందనం కానీ అమ్మవారి యొక్క ఆరావాలి కుంకుమని కానీ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మీకు మీ యొక్క సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఐశ్వర్యాన్ని ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. ఈ చంద్రభగవానుడు ఈ సంవత్సరము వీరికి విశేషంగా వీరు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవ్వడం వీరికి ఒక రకమైనటువంటి ఆనందకరంగా భావించగలగాలి. ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 2, వ్యయం 11. చూడండి, గ్రహాలు అనుకూలించినప్పుడు ఖర్చులు ఎంత అధికంగా పెరిగిపోయాయో. ఆదాయం ఉండేది 2 రూపాయలే, 9 రూపాయలు ఖర్చులు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో -9లోకి వెళ్ళిపోతున్నారు. స్వీయ నియంత్రణ చాలా అవసరం. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలగాలి. ఉండబడిన దాంట్లో సర్దుకపోగలిగినట్లయితే వీరికి చాలా మంచి కాలంగా భావించగలగాలి. అలాగనే 2వ స్థానాధిపతి రవి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు కనబడబోతున్నాయి. అయినా మీరు ఆందోళన చెందనక్కర్లేదు. తృతీయ స్థానాధిపతి ధాన్యాధిపతి అవ్వడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో మీరు బంధుత్వంగా చూడగలిగినట్లయితే అనంతమైన ధాన్యము, సంపద, సిరి సంపదలు మీ సొంతం కాబోతున్నాయి. అర్ధాష్టమ రాశాధిపతి శుక్రభగవానుడు అవ్వడం వలన, సస్యాధిపతి అవ్వడం వలన మీరు సంపూర్ణమైనటువంటి వ్యాపార కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి ప్రమోషను, రాజయోగము, రాజసన్మానము మీ సొంతం కాబోతున్నాయి. అదే కాకుండా ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము బాగా గుర్తు పెట్టుకోవాల్సిన మొదటి అంశం ఏమిటయ్యా అనగా 12వ తారీఖు 8వ నెల 2026 అంటే ఆషాఢమాస అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఎలాంటి పనులు పెట్టుకోకపోవడము అని చెప్పి గమనించాలి. 22/1/2027 పుష్యమీ నక్షత్రము పూర్ణిమ రావడం వలన అనుకూలత లేనటువంటి రోజు. 20/2/2027 మాఘమాస పూర్ణిమ శనివారం రోజు ఆశ్లేష నక్షత్రం రావడం వలన ఈ 3 రోజుల యందు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన పనులు, దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అదే కాకుండా వీరికి సంపూర్ణమైనటువంటి నేత్ర సంబంధమైనటువంటి, నాలుక సంబంధమైనటువంటి, చెవి సంబంధమైనటువంటి, ముఖార విందానికి సంబంధించినటువంటి, కేశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి. కనుక దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. బైక్ మీద వెళ్ళేవారు తప్పక హెల్మెట్ ధరించండి. కారు ప్రయాణం చేసేవారు తప్పక సీట్ బెల్ట్ ధరించండి. వీలైనంత వరకు ప్రతి సోమవారం పూట మహాదేవుణ్ణి దేవాలయం దర్శనం, శక్తి కలిగితే మహాదేవుడికి బిల్వదల సమర్పణ, ప్రతిరోజు సూర్య నమస్కారంతో కూడుకున్నట్టు రాత్రి చంద్ర నమస్కారము, సంకటహర చతుర్థి రోజున వినాయకుడి యొక్క పూజ, తెల్లటి బియ్యంలో ఒక 11 కొబ్బరి కుడకలు ఉంచి అందులో ముత్యాలు ఉంచి పాలు పోసి
అందులో చంద్రభగవాను దర్శించి ఆ పాలను మహాదేవుడికి అభిషేకం చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలు తొలగి మీరు అనుకున్న ఐశ్వర్యాన్ని పొందుతూ రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు వాటంతటికి అవే దూరమైపోతాయి. అదే కాకుండా ఈ సంవత్సరము కఠోర దీక్ష, నియమము, నిష్ఠ, దీక్ష, సంకల్పము, ఏదైతే పనులు తెలిసిన పనులే చేయడం, తెలియని పనులు చేసినట్లయితే చేతులు కాలి అప్పుల పాలు అవుతారు. దీనివల్ల అప్పులు, లోను సమస్యలు, క్రెడిట్ కార్డులో డబ్బులు ఇస్తున్నారా కదా అని చెప్పి తీసుకున్నారా, భారీ మూల్యం చెల్లించక తప్పదు. కారణం ఏమిటి? రాశాధిపతి చంద్రుడు అవ్వడం, రాశిలోకే యమునా నది పుష్కరాల సందర్భంగా గురువు రావడం, ప్రస్తుత కాలమాన ప్రకారంగా వ్యయంలో గురువు ఉండడం కనుక ఓపిక, పట్టుదల, సహనము, దీక్ష, సంకల్పము, స్వీయ నియంత్రణగా ఉండగలిగినట్లయితేనే మీకు రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మీరు తప్పక ఎటువంటి పరిస్థితుల్లో వీలైతే కాశీ క్షేత్రాన్ని దర్శించండి. కుదరకపోతే అరుణాచలేశ్వర స్వామి యొక్క గిరి ప్రదక్షిణ అవసరం. అలాగా చంద్ర దర్శనం వలన మీకు ఐశ్వర్యం, ఆనందం కలుగుతుంది. వీలైతే మహాదేవుడికి విభూతిని దానం చేయండి, ఐశ్వర్యాన్ని పొందుతూ జీవనాధారం చెందుతారు. అదియే కాకుండా కంఠము, శ్వాస, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కనుక ఆజ్ఞాచక్రాన్ని అదుపులో ఉంచుకోవడము, ఆ ఆజ్ఞాచక్రానికి ప్రతి సోమవారం పూట స్మరణ ధ్యానము చేసి సమస్థితిలో ఉంచుకోగలిగినట్లయితే సకల వ్యాధులు దూరం అయిపోతాయని చెప్పి గమనించాలి. కర్కాటక రాశిలో రైతులకి ఎలా ఉంటుంది? పర్వాలా, ఈ సంవత్సరం బాగుంది. మూడేళ్ళు కష్టపడ్డారు, అప్పులు పాలైంది, పొలాలు అమ్ముకోండి. ఈ సంవత్సరం బాగుంది సార్, పంట ఎర్రబండు. విద్యార్థులకి ఎలా ఉంది? చదువు ఎలా ఉంది? ఉద్యోగితులకే విద్యార్థి అంటే చదువుకునేవాళ్ళు మంచిగా ఉంది. ఎవరిని పేమికుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చదువుకున్నారు, కష్టపడి చదువుకున్నారు, మంచి ఉద్యోగం. ఇక అడుగు పెట్టే వాళ్ళకి రావు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కష్టాలు. అట్లా లేకుండా వాళ్ళకి బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు. అది వ్యాపారస్తులకి ఎలా ఉంది? వ్యాపారం వజ్రం బాగుంది. వజ్రాలు పండిస్తారు, వజ్రాలు కొంటారు, వ్యాపారాలు బాగుంది. ఉద్యోగాలు, బిల్డింగ్లు కడతారు బాగా. బాగా ఈ సంవత్సరం కట్టాలి. లాయర్లకి బాగుంది. డబ్బు ఇచ్చేవని నెల వేయటం, ఎన్ని కంపీయటం, డబ్బు బాగా లాగుతాం పాయటం. లారీకి ఏం పర్లేదు, బాగుంది ఈ సంవత్సరం, డబ్బు వస్తాయి. సినిమా వాళ్ళకి ఎలా ఉంది? బాగుంది ఈ సంవత్సరం బాగుంది. సినిమా బాగా మంచిది. సుధాకు రాలా, డబ్బు రాలా, వాళ్ళ పనులు కూడా ఇల్లు చేయించుకోవటం, ఒక 2000 3000 చేతులు వాళ్ళకి రాని చేస్తారు పాపం. ఇప్పుడు బాగా హోటల్ ఎలా ఉంది? వజ్రం బాగుంది. చాలా బాగుంది. డబ్బు బాగా వస్తుంది. రూపాయి పెట్టి 10 రూపాయలు మిగులుతుంది వాళ్ళకేమైనా. ఉద్యోగులు బతారు, ఆటో వాళ్ళకి, బిర్యానీ వాళ్ళకి. పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి. కష్టం. భార్య భర్తలు ఎలా ఉంటారు? కొట్టుకుంటారా, గొడవ పడతారా? బాగుంది. ఏ గుడికి వెళ్ళాలి, ఎవరిని పూజించాలి? ఎక్కువగా ఆదివారం అమ్మ గుడిపోతుంది మంచి, గురువారం సాయిబాబా గుడిపోయింది, సోమవారం శివయ్య పోతే మంచిదయ్యా.
లేవని జపం చేసుకుంటే అంత చేస్తే అంత మంచిది దండలతో లేవంగానే చేసేది లేకపోతే వాతావరణం కూడా స్నానం చేసి చెట్టు మంచిది జపాన్ని చేసుకొని జపం చేసుకుంటే ఓ నమ శివాయ ఓ నమ శివాయ అని నీ శక్తి 10 రోజులు చేస్తే ఇంకా మంచిది శాతగానం 5-6 అట్ట మంచిది ఇంకోటి చూడాలని పెట్టి ఆయన లేదు మన బొత్తువా గంగమ్మ లేదు మన బొత్తువా నీళ్ళు కాస్త నీళ్ళు లేక బొత్తువా లేకపోతే గంగమ్మ కాడికి పోయినప్పుడు చెత్తకు కానీ దేనికి పోయినా అక్కడ బెల్లం మొక్క పసుపు కుంకుమ పచ్చికాయ కప్పూరం వెలిగించి దండం పెడతారు మంచిది ఒక ఆశ ఏం చేస్తున్నా చూస్తే మాకు మేము ఏం చేస్తాం అక్కడ బాగా బెల్లం మొక్క ఎత్తి సాంపులు ఇస్తాం బెల్లం మొక్క పసుపు కుంకుమ ఎత్తే మంచి పూలు కప్పూరం ముట్టిస్తారు